హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాతిరత్నాలు శనివారం ఎపిసోడ్ రివ్యూతో పాటు కళ్యాణ్ గురించి ఒక చిన్న విషయం తెలిసింది. ఆ విషయంతో పాటు బ్లాక్ అండ్ వైట్ కాంట్రవర్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. తెలుసు కదా బ్లాక్ అండ్ వైట్ కాంట్రవర్సీ ఏంటో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ విషయానికి వస్తే, రివ్యూ అంటే శనివారం ఎపిసోడ్ ఎలా అనిపించింది ఓవరాల్గా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ప్రతి వారం ఎవరో ఒకరు హైలైట్ అయ్యేవారు, ఎవరో ఒకరు బాగా అయ్యేవాళ్ళు, ఒకరో ఇద్దరో. బట్ ఈసారి మాత్రం కొత్త వాళ్ళు వచ్చిన ప్రభావం ఏమో తెలియదు కానీ అందరూ హైలైట్ అయ్యారనమాట. అందరూ నచ్చారు నాకైతే. అటు అవినాష్ కానీ, అందరి కామెడీ కూడా, అవినాష్ కామెడీ కానీ, మణికంఠ కామెడీ కానీ, ఆ రోహిణి గారి కామెడీ కానీ, మన తనూజ గారు కామెడీ ఎలాగో బాగుంటుంది. ఆవిడ మాట్లాడితే కూడా చాలా ఫన్నీగా ఉంటుంది తనూజ గారు. సో పునర్నవి గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అందరి పేర్లు గుర్తులేవు కానీ అందరి కామెడీ బాగా నచ్చింది అనమాట. అందరూ బాగా చేశారు. అటు వంటల విషయంలో కానీ, ఇటు కామెడీ విషయంలో కానీ ఎక్సలెంట్గా చేశారనమాట అందరూ కూడా. ఇక టేస్టింగ్ టైం అంటే జడ్జిమెంట్ టైంకి వచ్చేసరికి ఈసారి నాకు ఏమనిపించిందంటే మాస్టరు, ఈ జడ్జిమెంట్ ఇచ్చే ఈ జర్నీ చూస్తే ఇది మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు వెనకడికి పెద్దలు. అంటే మనిషి చెప్తే వింటాడు, గుడ్డు కొడితే వింటది. కానీ మన శ్రీదేవి గారు మనిషి అయ్యిండు కూడా దెబ్బలు పడితే కానీ మాటినట్ల. ఆవిడ మనిషే కానీ దెబ్బలు పడకపోతే అసలు మాటినట్ల. మనం ఇన్ని రోజుల నుంచి చేసిన ట్రోలింగ్ కానీ, ఇన్ని రోజుల నుంచి చేసిన ఆ విమర్శలు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టున్నాయి, ఆవిడకి తగిలినట్టున్నాయి. ఈసారి మన తనూజాకి మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇలా ఉంటే, ఉన్నది ఉన్నట్టు చెబితే, ఇలా ఎంకరేజ్ చేస్తే ఆవిడని ఎవరు ఏమో అనరు. ఓకే, జడ్జిమెంట్ ఈరోజు శ్రీదేవి గారిది బాగుంది. నాకు ఈరోజు జెన్యున్గా చెప్పింది అనిపించింది అనమాట. మన స్కోర్ విషయంలో కూడా తనూజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇది నేను చూస్తానని నా జీవితంలో అనుకోలేదు. చాలా రోజుల తర్వాత చూశాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడో చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. సో కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అయితే బాగుండు అని అనుకుంటాం, కానీ నెక్స్ట్ వారానికి మళ్ళీ డ్రాప్ అయిపోద్ది ఖచ్చితంగా. నాకు ఒకటే అర్థమైంది మాస్టారు, మన ఫ్యాన్స్ హర్ట్ అయిన ప్రతిసారి ఆ తనూజ గారు టాప్లో ఉంటారు. కానీ ఫైనల్గా మాత్రం డెమాండ్ పవనే విన్ అవుతాడనేది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. ఎలాగో ఆవిడ శ్రీదేవి గారు ఒక కన్న కొడుకు కాలా ఫీల్ అయిపోతుంది కదా డెమాండ్ పవన్ని, కన్న కొడుకులాగా. సో కాబట్టి అదే అలాగే ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. డెమాండ్ పవనే విన్ అయ్యే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. మనం ఆశలు పెట్టుకోవడం అయితే అనవసరం. తనూజాని చూడడానికి మాత్రమే చూడాలి తప్ప తనూజ గెలుస్తుందేమో అని ఆశ పెట్టుకోవడం అనవసరం నన్ను అడిగితే, ఒక్క మాట చెప్పాలంటే. సో అదనమాట. ఇంకా రివ్యూ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అంత ఎంటర్టైన్మెంట్ గురించి మొత్తం ఒకే 1 by 1 మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే అది. ఇకపోతే కళ్యాణ్ గురించి తెలిసిన విషయం ఏంటంటే, సంబంధించిన విషయం ఏంటంటే, కళ్యాణ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలుసు. జస్ట్ మనం విన్నాం అంతే, ఒక వెబ్ సిరీస్ వచ్చింది, వెబ్ సిరీస్ చేస్తున్నాడని చెప్పేసి. కానీ అది అఫీషియల్గా కళ్యాణ్ చెప్పలా ఇంకా. కానీ వైజాగ్లో కళ్యాణ్ వెళ్ళిన ఓపెనింగ్ ఏదైతే ఉందో, కళ్యాణ్ ఓపెనింగ్కి వెళ్ళాడు కదా మొన్న 3వ తారీఖు. అక్కడికి వెళ్ళి ఒక వైజాగ్లో ఒక అమ్మాయి తనని కలిసిందంట. ఆవిడెవరు, మన ఫాలోవరే, నా ఛానల్ డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవరు. వైజాగ్లో వెళ్ళి కళ్యాణ్ కలిసిందంట. తను నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చెప్పిందనమాట. తనని అడిగిందంట కళ్యాణ్ని, ఏం చేస్తున్నారు నెక్స్ట్ అంటే, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానని చెప్పి కళ్యాణ్ తనంతా తానే చెప్పాడంట. అంటే ఆ అమ్మాయి అడిగితే చెప్పాడంట. సో మనకి ఇంకా దీంతకు మించిన అప్డేట్ ఏముంది? కళ్యాణ్ చెప్పిన తర్వాత మనం వెబ్ సిరీస్ చేస్తున్నట్లయితే మనం ఫిక్స్ అయిపోవచ్చు, కళ్యాణ్ నుంచి ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ఇంతవరకు జరిగిన ప్రచారం అయితే ఖచ్చితంగా నిజమని నేనైతే ధృవీకరిస్తున్నాను ఈరోజు. సో కాబట్టి అదనమాట. ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాంట్రవర్సీ విషయానికి వస్తే, తనూజ గారు వైట్ డ్రెస్ వేసుకొచ్చింది, కళ్యాణ్ బ్లాక్ కలర్ వేసుకొచ్చాడు. దీని మీద మనం ఫేక్ నేరేషన్ చేస్తున్నామని చెప్పేసి కొంతమంది తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు అభిప్రాయం చెప్పే వాక్ స్వాతంత్రము అనేది మనకి ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో దాన్ని పట్టుకొని ఫేక్ నేరేషన్స్ అనే హక్కు ఎవరికి లేదు. బ్లాక్ అండ్ వైట్ అనేది వాళ్ళకి ఇష్టము, వాళ్ళకి ఆ 2 కలర్స్ అంటే ఇష్టం అని చెప్పేసి మనకి ఓపెన్గా చెప్పాడు కళ్యాణ్ పడాల. అలాంటప్పుడు మనం వాళ్ళిద్దరిని కలిపి ఇష్టపడేటప్పుడు అలాంటివి ఊహించుకోవడంలో, అలాంటివి చెప్పడంలో తప్పేముంది? ఇద్దరు మాట్లాడుకుని వేసుకొచ్చారని చెప్పడంలో తప్పేముంది? దానికి కొంతమంది తెగ ఫీల్ అయిపోయి కామెంట్లు పెట్టేస్తున్నారనమాట.
మీరు మారరు, మీరు మనుషులు కాదు, మీరు అది కాదు, మీరు ఇది కాదు, మీకు ఎంత మీరు అసలు అసలు మానవత్వం లేదు, మీకు బొంగు లేదు, భోషానం లేదని చెప్పేసి తెగ మాట్లాడేస్తున్నారు అనమాట. తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే ఆ 2 ఫోటోలు పెట్టి ఎడిట్ చేసినందుకు తనూజని ముసల్దని, తనూజ ఏదో అబ్యూజింగ్గా లాంగ్వేజింగ్ అబ్యూజింగ్ అంతే. వాళ్ళకి ముష్టి మొహాలు వేసుకొని మాట్లాడతారు కదా, ముష్టి మొహాలు కొంతమంది, అదే అబ్యూజింగ్ లాంగ్వేజ్. తనూజ వైట్ కలర్ వేసుకురావడానికి తను ముసలి అవడానికి ఏమైనా సంబంధం ఉందా అండి? అయినా తన వయసు ఎంత అండి? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు కూడా నిండలే పూర్తిగా, అప్పుడు ముసలి అయిపోద్దా? 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు అంటే మీ అమ్మ మీ నాన్నలు కూడా ముసలి వాళ్ళు అయిపోయి ఉండాలి. మీరు ఒప్పుకుంటారా ఆ మాట? చెప్పండి. మనుషులు అన్నాక కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. మోకాల్లో అరికాల్లో జారిపోకూడదు బుద్ధి జ్ఞానం అనేది. ఎంత దారుణంగా ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ముసల్దని, ఆంటీ అని, బొంగని, భోషానం అని ఏంది? నాకు దరిద్రం, నాకు అర్థం కాదు. ఏ అమ్మాయికి రాకూడదు ఇలాంటి కష్టం నాకు తెలిసి భూప్రపంచం మీద. వైట్ కలర్ డ్రెస్ వేసుకొచ్చిన పాపానికి మ్యూచువల్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారనే ఒక్క కారణంతో తనూజని అబ్యూజింగ్గా లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారే. ఈ కర్మ మీకు ఊరికే పోతుంది అనుకుంటున్నారా? వదలదు ఈ కర్మ మిమ్మల్ని, ఖచ్చితంగా వదలదు. అనుభవిస్తారు ఖచ్చితంగా. మాటకి అంత రెట్టింపులు తనూజ ఎంత బాధపడిద్దో దానికి రెట్టింపు బాధ మీరు అనుభవిస్తారు. చూస్తూ ఉండండి. మేమేమో ఊరికి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో, అన్ని క్యాల్కులేటెడ్గా ఉంటాయి. భగవంతుడు ఏమో చూస్తున్నాడు, జాగ్రత్త. మా మ్యూచువల్ ఫ్యాన్స్ ఏదో సంతోషంలో ఎడిట్ చేస్తున్నాం తప్ప దానివల్ల వాళ్ళకి ఎటువంటి నష్టమూ లేదు, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం కూడా లేదు. మీకేం వచ్చింది ప్రాబ్లం? నాకు అర్థం కాదు. ఒకడేమో ఇది మా మ్యూచువల్ ఫ్యాన్స్ పురుగులు పడి చేస్తారంటాడు, ఇంకొకడేమో తనూజని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాడతాడు, ఇంకోడేమో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇలాగే చేస్తావా అని అడుగుతాడు. ఏం నాకు అర్థమే కాదు. ఏదో ఏం వీళ్ళ బాధ ఏంటో వీళ్ళ నొప్పి ఏంటో నాకేం అర్థమే కాదమ్మా. ఒక్కడు కూడా నాకు అర్థం కావడంలా. వీళ్ళని అర్థం చేసుకోవడం కూడా అనవసరం నాకు తెలిసి. సో కాబట్టి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడే కూడదని చెప్పినా వీళ్ళు వినరు అనుకోండి. ఇంకొకసారి ఇలాంటివి చూసారంటే మళ్ళీ రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఈసారి నేను ఇంకాస్త గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు చిరాకు దొబ్బి మాట్లాడుతున్నాను, చిరాకు దొబ్బి ఈ కామెంట్ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఈ మాట చెప్తున్నాను. సో అదనమాట. మీకు ఏమనిపించింది కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన కళ్యాణ్ తనుజ గురించి మాత్రమే కాదు, నెక్స్ట్ సీజన్కి సంబంధించిన రివ్యూలు కూడా వస్తాయి మన ఛానల్లో ఫ్యూచర్లో. సో కాబట్టి అలాగే నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వారానికో లేకపోతే 2 రోజులకు ఒకసారి మన కళ్యాణ్ తనుజ గురించి కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే. మన కళ్యాణ్ గురించి, తనుజ గురించి ఒక అంటే వారానికి 3-4 వీడియోలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. అటు రివ్యూలతో పాటు, సీజన్ 10 రివ్యూలతో పాటు, అగ్ని పరీక్ష రివ్యూలతో పాటు మన కళ్యాణ్ తనుజ గురించి కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో అదనమాట. బాయ్.